హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎమ్మెల్సీ కవితకు షాక్ అండి. సుప్రీంకోర్టు అయితే తీర్పు విడుదల చేసింది. సో తీవ్ర టెన్షన్లో కేసీఆర్. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరే చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత షాక్ తగిలిందండి. సుప్రీంకోర్టు బెయిల్ అయితే నిరాకరించింది ప్రస్తుతానికైతే. సో 45 రోజుల వరకు ఎటువంటి బెయిల్ అయితే ఉండబోదు అని అయితే కరాఖండిగా చెప్పేసిందండి ఈ తరహా కేసులో. ఇక మనకు తెలిసిందండి, తెలంగాణ మాజీ సీఎం కుమార్తె కేసీఆర్ గారి కుమార్తె కవితనైతే మార్చి 15వ తేదీన హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. సో ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఈడీ అయితే 23వ తేదీ వరకు, ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీకి పంపింది. సో ఈ విధంగా మనమైతే చూస్తున్నాం. ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం అక్రమం అంటూ కవిత సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించిందండి. సో ఈసీ అరెస్ట్ చేయడం అక్రమం అంటూ కవిత గారు సుప్రీంకోర్టులో అయితే ఫిర్యాదు చేశారు. సో కానీ సుప్రీంకోర్టు ఏమందంటే ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని అయితే ఆదేశించింది. సో దీనివల్ల ఎంపీఎల్ఏ కేసుతో ట్యాగ్ చేసిన ధర్మాసనం మహిళ కాబట్టి ట్రయల్ కోర్టులో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అయితే తెలిపింది. సో ఈడీకి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు 6 వారాల్లో ఈడీ తమ కౌంటర్ ఫైల్ చేయాలని అయితే ఆదేశించిందండి. సో మనము అంటే మొత్తానికి ఆమెకు బెయిల్ అయితే ఇప్పట్లో మంజూరయ్యే అవకాశాలు అయితే లేవనేది తెలుస్తుంది. సో ఇకపోతే కవిత పాత్ర ఎంత ఉంది, అసలు ఆమె ఎందుకు అరెస్ట్ అయింది అనే వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే, కవిత అనేక వ్యాపారాలలో అంటే భాగస్వామ్యం అయిందండి. సౌత్ గ్రూప్ అనే ఇండస్ట్రీలో కవిత ఒక మెయిన్ లీడర్ అనమాట. సో ఒక భాగము. సో ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు అనుకూలంగా అయితే వ్యవహరించేందుకు ప్రతినిధి విజయ్ నాయక్ కవితకు సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలు అయితే డబ్బులు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సో ఇది అండి బ్యాక్గ్రౌండ్లో జరిగింది. సో కవిత ఆరోపణలు అయితే జరిగాయి. సో ఇంకా రుజువు కాలేదు. సో కవిత చుట్టూ ఉచ్చు ఏ విధంగా బిగుస్తుంది అన్న విషయానికి వచ్చినట్లయితే, హైదరాబాద్కి చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిల్లై గత ఏడాది మార్చిలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అండి. సో సౌత్ గ్రూప్లో పిల్లై కీలక సభ్యుడు. ఆయన వచ్చేసి ఎమ్మెల్సీ కవితకు కీలక సూత్రధారిగా అయితే ఉంటారు. అలాగే గ్రూప్ ఫ్రంట్ మ్యాన్గా అయితే కూడా పిల్లై కవితకు సూచనలు అయితే ఇస్తూ ఉంటారండి. సో కవిత సూచనలు కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఈడీ ఈ విధంగా అనుమానం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు రాఘవ మాగుంట, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రలతో కూడిన సౌత్ గ్రూప్ ఈ లిక్కర్ స్కామ్లో అయితే అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. కవిత ప్రయోజనాలకు పిల్లై ప్రాతినిధ్యం వహించారని అయితే ఈడీ పేర్కొనగా, ఇక పిల్లై ఈ విషయాన్ని తమ వాగ్మూలంలో అయితే చెప్పారండి. ఒక ఎక్స్చేంజ్ పాలసీ రూపకల్పనలో పిల్లై ప్రమేయం ఉందని విజయ్ నాయర్కు ఇన్పుట్ ఇచ్చారని కూడా చెప్తోంది. సో మరి చూడండి, ఏదేమట్టుకు నిర్ధారణ అయితే జైలు శిక్ష తప్పదని అయితే అంటున్నారండి. 3 నుంచి 7 సంవత్సరాల వరకు. సో బెయిల్ అయితే ఇప్పట్లో అయితే వచ్చే అవకాశాలు అయితే లేవండి. ఒక 45 రోజుల్లో స్ట్రిక్ట్గా అయితే ఎంక్వైరీలు అయితే ఉంటాయి. ఇదండి వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.